నమస్తే అందరికీ. నేను చంటి కమ్యూనికంటి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సంక్రాంతి పండుగ ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నా సరే, థియేటర్లో కొత్తగా వచ్చిన మూవీ ఏదైనా చూస్తే కానీ అది ఫుల్ఫిల్ అయినట్టు అనిపించదు. సో ఈసారి మేము పండుగ స్టార్ట్ అయ్యి ఒక 2 డేస్ ముందే, అంటే రిలీజ్ అయిన రోజు గుంటూరు కారం మూవీకి వెళ్ళాము. నేను మహేష్ బాబుకి చాలా పెద్ద ఫ్యాన్. ఎప్పుడు మూవీ రిలీజ్ అయినా సరే ఫస్ట్ డే వెళ్ళిపోవాల్సిందే. మేము 12th మార్నింగ్ అంటే 11th మిడ్‌నైట్ 2:00 షోకి వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేశాను. కానీ నిద్ర మాత్రం అస్సలు సరిపోలేదు. ఒక్కరోజు నిద్ర రాత్రిపూట సరిగ్గా పడుకోకపోతే దాని ఎఫెక్ట్ ఒక 2-3 డేస్ అలానే ఉంటుంది. సో ఆ నెక్స్ట్ డే మేము పండగ కోసం ఊరెళ్తున్నాం అనమాట. మేము స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది. ఆఫ్టర్నూన్ బయలుదేరుతాం అనుకున్నాం, అలా అలా డిలే అయిపోయింది. హలో, హాయ్ బేబీ, హాయ్. ఏ పడతావు చిన్నగా చిన్నగా చిన్నగా. బుజ్జి తల్లి, బుజ్జి తల్లి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మనం ఎక్కడికి వచ్చాం? ఆచి టోల్ గేట్ దగ్గర చిన్న పాజ్ తీసుకున్నాం. వామ్మో, ఆ ట్రాఫిక్ ఏంటో, ఆ గోల్ ఏంటో, చాలా ట్రాఫిక్ ఉంది బాబోయ్. బుజ్జితల్లి ఒక 1 hour దాకా పడుకుంది ఆల్మోస్ట్. అసలు వెహికల్స్ దారిలో ఎట్లా ఉన్నాయంటే రోడ్డు కనిపించట్లేదు, మొత్తం వెహికల్స్లో నిండిపోయింది. ఊర్లో వెళ్ళే వాళ్ళందరూ కరెక్ట్గా ఇవాళే వెళ్ళాలి మాలాగా. ఆఫ్కోర్స్ మేము కూడా అనుకోండి. దగ్గరలో ఇక్కడ టోల్గేట్ దగ్గర వాష్రూమ్స్కి ఆగాము. వాష్రూమ్స్ బాగానే ఉన్నాయి కానీ పర్వాలా. అమ్మో, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చూస్తాను, హాయ్ చెప్పు. బుజ్జి, ఫుడ్ ఎట్లా ఉంది బుజ్జి? చెప్పు బుజ్జి, ఫుడ్ ఎలా ఉంది? నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ భోగి రోజు లేచి అరౌండ్ 4:30 అట్లాగా భోగి మంటలు వేసుకున్నాము. పల్లెటూరు కాబట్టి చక్కగా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇదిగోండి, ఇది రాత్రి మేము వచ్చేసరికి మా అత్తయ్య వేసిన ముగ్గు. మా అత్తయ్య ముగ్గులు చాలా బాగా వేస్తారు. ఈ బొమ్మల కొలువు అంతా కూడా లాస్ట్ ఇయర్ నేను అత్తయ్యకి హెల్ప్ చేశాను. బట్ ఈ ఇయర్ మేము వచ్చేసరికి అత్తయ్య మాకు ఎక్కువ బర్డెన్ ఉండకూడదు అని మొత్తం రెడీ చేసేసి ఉంచారనమాట. సో ఫ్రెష్ అయిపోయిన తర్వాత కొత్త బొమ్మలు పెట్టి పూజ చేసుకున్నాం ఇలా.
ఆఫ్టర్నూన్ లంచ్కి చాలా వెరైటీస్ చేశారు అత్తయ్య, బట్ మేమంతా షూట్ చేయలేదు. అండ్ ఈవినింగ్ బొమ్మలకి హారతి ఇవ్వడం, పూజ, భోగిపళ్ళు పోసుకోవడం ఇదంతా ఉంటుంది కాబట్టి కొంచెం రష్ అయిందనమాట. నాకు కూడా పోస్తారన్నమాట భోగిపళ్ళు. పెళ్ళి కాకముందు పోసుకునేదాన్ని, పెళ్ళైన తర్వాత ఇప్పుడు కూడా అత్తయ్య వాళ్ళు కూడా పోస్తున్నారు. ఫస్ట్లో వద్దనిపించేది కానీ తర్వాత దిష్టి తగలకుండా అంతా మంచి రీజన్కే కాబట్టి నో ఇష్యూస్. సో ఈవినింగ్ దీపారాధన చేసిన తర్వాత బొమ్మలకి, ఆ తర్వాత మాకు భోగిపళ్ళు పోసారు. అండ్ దెన్ హారతి ఇచ్చారు బొమ్మలకి, తర్వాత మాకు కూడా. కామెడీ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు హారతి ఇచ్చినప్పుడు కూడా, బయట వాళ్ళకే కాదు, నాకు హారతి ఇచ్చేటప్పుడు కూడా నేనే పాటలు పాడతాను. సంక్రాంతి రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం విజయవాడ. వెళ్తూ వెళ్తూ ఏదైనా బొమ్మ తీసుకొని వెళ్దామని ఒకటి చిన్న బొమ్మ తీసుకొని వెళ్ళాం. ఆ ముందు రోజే అమ్మ వాళ్ళు శ్రీలంకలో ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని ట్రిప్ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చారు. ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల నిన్న మధ్యాహ్నం ఇంటికి రావాల్సిన వాళ్ళు ఇంటికి వచ్చేసరికి నిన్న నైట్ అయిపోయింది. నేను యశోద కృష్ణ బొమ్మ తీసుకున్నాను, చాలా బాగుందన్నమాట. మేము వచ్చేసరికి పాపం చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఫాస్ట్గా లంచ్ కంప్లీట్ చేసేసుకొని పడుకున్నాము. అందరం చాలా అలసిపోయాం కదా. ఇంకా ఈవినింగ్ లేచాము, ఎక్కువ మంది నేను పిలవలేదు. సో ఈవినింగ్ లేచిన వెంటనే కొంచెం ఫ్రెష్ అయిపోయి చాలా సింపుల్గా మా వరకు చేసుకున్నాము. నెక్స్ట్ డే కనుమ. సో ఆ రోజు ఎక్కడికి కదలకూడదు కాబట్టి సో ఆ రోజే 8 or 9 o'clockకి నైట్ బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. అదే అంటున్నారు, అసలు ఉండట్లేదు, రావడమే తక్కువైపోయింది. అట్లాగా ఉంటుంది కదా పేరెంట్స్కి. అట్లానే మనం ఎన్నిసార్లు వెళ్ళినా ఎంతసేపు ఉన్నా కూడా తనవి తీరదు. ఇంకా ఉండు ఉండు అని అంటూనే ఉంటారు. అమ్మ, నాన్న, అమ్మమ్మ, పెద్దమ్మ వాళ్ళు, మా హస్బెండ్ అందరూ భోగిపళ్ళు తిప్పారు నాకు, పాపకి. అలా వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత నైట్ మళ్ళీ డిన్నర్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాము. అండ్ హారతి ఇచ్చేటప్పుడు ఎస్పెషల్లీ అమ్మ వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి కాదు, యూనివర్సల్గా మంగళహారతి పాట ఇప్పుడు వినేసేయండి.
అనయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీవశమై జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. అది మా అమ్మమ్మ అసలు ఎన్ని రకాల పిండి వంటలు చేసి పంపించారంటే అటు అత్తయ్య వాళ్ళు కానీ ఇటు అమ్మ వాళ్ళు కానీ అసలు అవన్నీ ఖాళీ చేయడానికి ఎన్ని నెలలు పడతాయో మాకు. చక్రాలు, అరిసెలు, బూర్లు, తర్వాత చెకోడీలు, ఇంకేదో రకరకాలు పంపించేశారు. అండ్ ఇదిగో ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఇలా మన పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో అంబేద్కర్ విగ్రహం ఇలా పెద్దగా కట్టారనమాట. టాలెస్ట్ కదా, సో అది చూస్తూ క్యాప్చర్ చేస్తూ వచ్చానమాట. ఎన్ని మెమరీస్ ఉన్నాయి ఈ గ్రౌండ్తో అసలు. అండ్ నెక్స్ట్ డే కనుమ రోజు గాలిపటాలు ఎగరేసాం అనమాట. సంక్రాంతి రోజు ఎగరేయాలి, బట్ ఓకే కనుమ రోజు ఎగరేసాము. అండ్ ఎస్పెషల్లీ నేను ఎగరేయడం ఫస్ట్ టైం అనమాట. ఇట్లా ఎప్పుడు వాళ్ళు వీళ్ళు ఎగరేస్తుంటే పైన నుంచి చూడడం తప్ప చేతితో పట్టుకొని ఎగరేసింది ఇదే ఫస్ట్ టైం. అయినా కూడా చాలా బాగా పైకి వెళ్ళిపోయింది. మా ఆయన మా మరిది ఇద్దరు కలిసి నేర్పిస్తూ అట్లా ఇట్లా ఇట్లా అని చెప్తుంటే ఏదో ఎగరేసాను, కానీ చాలా బాగా పైకి వెళ్ళిపోయింది. ఆ కైట్ కొంచెం కొంచెం పైకి వెళ్ళే కొద్దీ నా మొహంలో అసలు ఆనందం అంత ఇంత కాదు. మొత్తం మీద ఒక 8, 9 ఈ దారం చుట్టలు కంప్లీట్ చేసాము. ఒక పక్క ఒకళ్ళు ఎగరేయడం, ఇంకో పక్క కట్టడం అనమాట. వంతులు వేసుకొని మరీ ఎగరేస్తూ ఉన్నాం. ఆ కైట్ ఎగరేసేటప్పుడు నా మొహంలో ఆనందం చూడండి. అసలు ఎంత ఆనందంగా ఉన్నానో తెలియకుండానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ దాకా బాగానే ఉంది, కానీ ఇక్కడ నుంచి ఉంటుంది చూడండి అసలు ఏం టాస్క్. గాల్లోకి ఎగరేసేటప్పుడు బాగానే ఆనందంగా ఎగరేస్తాం, కానీ దాని రివర్స్లో లాగేటప్పుడు అసలు అంత కష్టపడి ఎగరేసిన దాన్ని వెనక్కి లాగలేము, అలానే అక్కడ కట్ చేసి వదిలేలేము. సో అది రకమైన టాస్క్. అండ్ ఆ రోజు నైట్ మా ఊర్లో ఒక చిన్న థియేటర్ ఉందన్నమాట. ఏసీ ఉందనుకోండి, బట్ పొలాల మధ్యలో అట్లా ఉంది. సో అదొక కొత్త ఎక్స్పీరియన్స్. పల్లెటూరులో ఒక థియేటర్కి వెళ్ళి మూవీ చూడమని ఫస్ట్ టైం ఇట్లాగా. అది కూడా పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, ఒక 1/2 కిలోమీటర్ ఏమో ఉంటుంది అంతే. అందరం 1 by 1 అందరం కలిసి వెళ్ళాం అనమాట ఫ్యామిలీ. ముందు నర్సరావుపేటలో వెళ్దాం అనుకున్నాం మూవీకి, బట్ టికెట్స్ అంతా దొరకలేదు. సో ఇంకా లేట్ అయిపోతుంది, మళ్ళీ మేము నెక్స్ట్ డే బయలుదేరి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా ఊర్లో థియేటర్కి వెళ్ళాము. ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ నాకైతే. మేము వెళ్ళిన మూవీ హనుమాన్, చాలా బాగుంది. ఈ సంక్రాంతి పండుగని ఇలా హ్యాపీగా ఊర్లో అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్య అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.